ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో రాష్ట్రంలో పంట నష్టంతో రైతులు కన్నులు పెట్టుకుంటున్నారు. రైతులు ఆస్తులుగా చూసుకునే గేదెలు, గొర్రెలు తదితర పెంపుడు జంతువులు మరణించిన దుఃఖంలో ఉన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా నీట మునగడం, ప్రభుత్వం ఇంకా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. పంట నష్టం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసి ఎంత నష్టం జరిగిందో, పరిహారం ఎవరికి ఇవ్వాలో తేల్చి కాంగ్రెస్ అధిష్టానం నుంచి డబ్బులు తీసుకురావడానికే ఇంకా 2 నెలల సమయం పడుతుంది. కానీ ఎలక్షన్లో సెప్టెంబర్ 30 లోపు జరగాలి. వీటికి తోడు పార్టీ మారిన ఎమ్మెల్యేల వేటుపై అసెంబ్లీ సమావేశాల్లో తుది నిర్ణయం రాబోతుంది. ఎమ్మెల్యేల పదవులు పోతే కనుక ఆ నియోజకవర్గాల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం రైతు బంధు కూడా రైతులందరికీ వేలేదనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి వరకు ప్రచారం చేసుకుని ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుంటుంది. కేవలం డబ్బులు పంచితే గెలిచే అవకాశం కూడా కనిపించడం లేదు. మరి దీని నుంచి బయటపడాలంటే ఎన్నికలను పోస్ట్పోన్ చేసి 3 నెలల తర్వాత ఎన్నికలు జరపాలి. ఇప్పుడు ఈ సమస్యలన్నీ వాడివేడిగా ఉన్నాయి. ఆ తర్వాత జరిపితే ఈ సమస్యలు మొత్తం మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదవులకు ఎలాంటి గండం ఉండదని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హైకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 లోపు పోలింగ్ జరపాలి అనే ఆర్డర్ను సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి పోస్ట్పోన్ ఆర్డర్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది.